అందుకే నమస్కారం. మన ఛానల్ మహువా శ్రీధర్ సూటిగా సుత్తి లేకుండా స్వాగతం. నేను ఈరోజు మాట్లాడబోయే అంశం మన ఆంధ్రప్రదేశ్ ఫలితాల గురించి. అనూహ్యమైన ఫలితాలు చూసాం మనం. ఇదే ఫలితాలు మన 1994 కూడా ఇలా ఇదే ఫలితాలు వచ్చినాయి. అప్పుడు నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు కలిపి పోటీ చేసేటప్పుడు అప్పుడు కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే వచ్చినాయి. 296 ఉమ్మడి 296 సీట్లు గాను ఓన్లీ 26 సీట్లు మాత్రమే వచ్చినాయి. అప్పుడు ప్రతిపక్ష హోదా అంటే అర్థం ఏంటంటే, ప్రతిపక్ష హోదా ఉన్న మొత్తం దాంట్లో 10% మినిమం ఉంటే అప్పుడు ప్రతిపక్ష హోదా అవుతుంది. అంటే 296 అంటే 30 సీట్లు రావాలి. లేదా అలాగే ఇప్పుడు 170 సీట్లు అంటే కనీసం 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అనమాట. ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ ర్యాంక్ సమానం అనమాట. మంత్రికి ఏ ప్రొటెక్షన్ అయితే ఇస్తారో అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా అంత ఇది ఉంటుంది అనమాట. ఆ ప్రొటెక్షన్ ఇస్తారు. అందువల్ల దాన్ని ప్రతిపక్ష హోదా అంటారు. మొన్న ఇట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2 సార్లు ప్రతిపక్ష హోదా అనేది ఈసారి వచ్చింది అనుకోండి. సరే, ఆ విషయం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఎందుకు ఎంత అనూహ్యమైన ఫలితాలు వచ్చినాయి? ఎందుకు ప్రజలు ఎంత అసలు గూడుగట్టుకుపోయింది? ఏం జరిగింది అసలు? ప్రజలు చాలా ఓర్పు వహించారు. ఎందుకంటే ఫస్ట్ ఈ విజయం తెలుగుదేశం వాళ్ళు అంకితం ఇవ్వాల్సింది ఫస్ట్ అమరావతి మహిళలకి. అమరావతి 30,000 ఎకరాలు సేకరిస్తే దాన్ని వైసీపీ సర్కారు పట్టించుకోకుండా మేము రాజధాని 3 రాజధానులు పెడతాం, అది చేస్తాం, అయితే 5 సంవత్సరాలు టైం పాస్ చేసేసారు. కానీ బాబు అమరావతి మహిళలు రోడ్డు మీద పడి వాళ్ళ బూటకాలు తన్నారు పోలీసులు. అర్ధరాత్రి ఇళ్లలోకి పట్టుకొచ్చారు. ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టారు. ఇంకో వాళ్ళకి అది ఈ విషయం వాళ్ళకి అంకితం చేయాలి. అలాగే అమరావతి ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు కనుక సాధించగలిగితే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎట్లాగే రోడ్లు, కనెక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఎప్పుడు మనం చేసుకోవాల్సింది. ఎప్పుడు రెగ్యులర్ ఈవెన్ అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళు కూడా అంతగా డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది. మనకి అమరావతి, పోలవరం అయిపోతే ఒక రాజధాని ఉంటుంది. అంతా సగర్వంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అందరం బాధపడుతున్నాం. సగర్వంగా అయిపోతుంది అనమాట. వాళ్ళకి అంకితం చేయాలి వీళ్ళు. ఇంకొకటి రెండోది భువనేశ్వర్ గారు, ఆమెను వ్యక్తిగతంగా చాలా కించపరిచారు. చాలా కించపరిచారు. ఆమె అంత కించపరచడం అవసరం లేదు వాస్తవంగా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీ కూడా పోవాలని చెప్పి శబ్దం చేసి ఆయన ముఖ్యమంత్రి హైదరాబాద్ వెళ్తా అని చెప్పేసి ఇప్పుడు కౌరవ సభ కాదు గౌరవ సభకి వెళ్తా అన్నాడు ఆయన. కౌరవ సభ కాదు గౌరవ సభ. అలాంటి ప్రజల్లో మారిపోయింది. అలాగే ఆయన అరెస్ట్ చేసిన విధానం, ఒకవేళ నిజంగా ఉంటే నువ్వు నోటీస్ ఇవ్వచ్చు, 41 నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళచ్చు. అలాంటిది ఏం లేదు. అర్ధరాత్రి ఆయన బస్సులో దిగొచ్చి పగలంతా కూర్చోబెట్టి రాత్రి మళ్ళీ జడ్జి ముందు చేసి మళ్ళీ రిమాండ్కి రాజమండ్రి పంపించకి 73 ఏళ్ల వయసులో ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. చాలామంది ఈ విషయంలో దేశ విదేశాల్లో, రాష్ట్రాల్లో అన్ని చోట్ల బాధపడ్డారు. తర్వాత ఇంకొక మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంత వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొన్నాడంటే పాపం, ఆయన చాలా వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొన్నాడు. అందువల్ల ఆయన పట్టుదలతోనే ఈ కూటమి ఏర్పడింది. ఎంత సక్సెస్ అవడానికి ఆయన కూడా ముఖ్య భూమిక. కాబట్టి ఇప్పటి నుంచి కక్షలు కార్పణ్యం లేకుండా టీడీపీ వాళ్ళకు కూడా వార్నింగ్ ఏంటని చెప్పాలంటే, కక్ష కార్పణ్యం చక్క ప్రజాస్వామ్య పరిపాలన అందించండి. అమరావతిని పూర్తి చేయండి, పోలవరాన్ని పూర్తి చేయండి, ప్రజలకు మంచి చేయండి, అన్ని రాయలసీమకి ఇంకేమైనా మంచి బెనిఫిట్ చేయండి. ఎందుకంటే రాయలసీమ కనబడింది కాబట్టి ఇంకా మంచి బెనిఫిట్ చేయండి. వాళ్ళకు కూడా చేసి మీరు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.